హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ హుమైరా. ఇవాళ ఈజీగా క్విక్గా రెడీ అయిపోయే మిల్ మేకర్ ఆలూ కర్రీని తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండ్లీ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి త్వరగా వేగనీయాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేగనివ్వాలి. ఎప్పుడు కానీ కర్రీస్లోకి ఫ్రెష్గా దంపుకున్న అల్లం వెల్లుల్లి ముద్దనేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అది దోరగా వేగిన తర్వాత 2 టమాటాలు, కొద్దిగా పసుపు వేసి వేగనివ్వాలి. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్, బీన్స్, ఆలు వేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి వేగనివ్వాలి. మసాలాలన్నీ కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి ముక్కలను కొంచెం ఉడకనివ్వాలి. ఈ కర్రీ రోటీ లేకైనా రైస్ లేకన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఆలు మంచిగా మగ్గిన తర్వాత వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న మీల్ మేకర్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా వేయించి కొద్దిగా సరిపడినంత నీళ్లు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. అంతేనండి, 10 నిమిషాల తర్వాత చాలా టేస్టీగా రోటీ లేకైనా రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉండే మన మీల్ మేకర్ ఆలూ కర్రీ రెడీ అయిపోతుంది.